హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక కప్పు రాగి పిండితో అరకప్పు పెరుగుతో అప్పటికప్పుడు హెల్తీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్లోకి కానీ ఒకసారి ఇలా చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు పెరుగును వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా స్పూన్తో ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ని కూడా పోసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండి ఈ విధంగా థిక్నెస్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, క్యారెట్ తురుము వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసే విధంగా స్పూన్తో చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒక గరిట పిండిని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేకుంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల తొందరగా మాడిపోతుంది, సరిగ్గా కుక్ అవ్వదు. ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత నెమ్మదిగా మరొక సైడు తిప్పి వేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు మరొక వైపు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి గరిటెతో ప్యాన్లో వేసుకొని అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. ఇంతేనండి, చేసుకోవడం చాలా సింపుల్. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా హిమోగ్లోబిన్తో బాధపడేవాళ్ళు ఇలా రాగి పిండితో బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేసుకొని తినండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.